ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకునేందుకు భయపడిన గర్భిణికి వైద్య సిబ్బంది ధైర్యం కల్పించారు. ప్రభుత్వ సేవలు సురక్షితమని, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని నమ్మకం కల్పించడంతో చివరకు ప్రభుత్వ దవాఖానాలో వైద్యానికి అంగీకరించింది. ఆసుపత్రికి తరలించిన గంటలోపే మగబిడ్డకు జన్మనిచ్చింది. మీ ఇంటికాడ కూర్చొని మాట్లాడదాం. ఇంజక్షన్లు ఇయ్యము, నిన్ను కొట్టము, ఏం చేయము, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంటికాడ డెలివరీ ఇట్లా చప్ప చేస్తలేడా రే పాములు వస్తాయి కదరా. అమ్మాయి ఏం కాదు, పద ఉట్టి మాట్లాడదాం. మీ ఇంటికాడ కూర్చుందాం, పద. లేమ్మలే మీ ఇంటికాడ కూర్చొని మాట్లాడదాం. ఇంజక్షన్లు ఇయ్యము, నిన్ను కొట్టము, ఏం చేయము, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి. ఆదిలాబాద్ జిల్లా దహిగూడ గ్రామానికి చెందిన ఓ మహిళను ప్రసవం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు అంకోలి పీహెచ్సీ సిబ్బంది గ్రామానికి వెళ్లారు. తన కోసం వైద్య సిబ్బంది వస్తున్నారన్న భయంతో సమీపంలో ఉన్న పత్తి చేనులో మహిళ దాక్కుంది. పత్తి చేనులో తన కుమారుడితో పాటు ఉన్న మహిళను వైద్య సిబ్బంది గుర్తించారు. కౌన్సిలింగ్ తర్వాత ఆసుపత్రికి వచ్చేందుకు ఆమె ఒప్పుకుంది. ఆమెను జిల్లా రిమ్స్ ఆసుపత్రికి తరలించగా సాధారణ ప్రసవం అయింది. ప్రస్తుతం తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. చప్ప చేస్తలేడా రే పాములు వస్తాయి కదరా. అమ్మాయి ఏం కాదు, పద ఉట్టి మాట్లాడదాం. మీ ఇంటికాడ కూర్చుందాం, పద. లేమ్మలే మీ ఇంటికాడ కూర్చొని మాట్లాడదాం. ఇంజక్షన్లు ఇయ్యము, నిన్ను కొట్టము, ఏం చేయము, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంటికాడ డెలివరీ ఇట్లా మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, ఎస్ శంకరి, ఏదైతే ఆదివాసీ మహిళల్లో ప్రభుత్వ వైద్యమైన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైన కూడా వాటిలో ఒక విధమైన భయం ఉంటుంది. ఈ భయంలోనే ఈ మహిళ నిన్న ఆసుపత్రి ఏదైతే వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి ఇంటికి వెళ్లి ప్రసవం కోసం ఆసుపత్రికి రావాలని సూచించినా కూడా ఆమె రావడానికి నిరాకరించింది. ఈ వస్తున్న విషయం తెలిసిన వెంటనే చిన్న బాబును తీసుకొని నిండు గర్భిణి ఆ గ్రామంలో సమీపంలో ఉన్న పత్తి చేనులో వెళ్లి దాక్కుంది. అయితే కుటుంబ సభ్యులు గ్రామస్తులకు ఏదైతే వైద్యం అందడం వల్ల కలిగే ప్రయోజనాలపై సిబ్బంది అవగాహన కల్పించి వారి సహాయంతో పత్తి చేనులకు వెళ్లి ఆమెను కలిశారు. ఆమె ససేమీరా కూడా నేను తాను ఆసుపత్రి రాను, ఇంటి వద్ద డెలివరీ అవుతానని చెప్పడంతో ఇబ్బంది అవుతుంది, ప్రాణాలకు ముప్పు ఉంటుందని చెప్పి కూడా గ్రామస్తులతో వైద్య సిబ్బంది చెప్పించారు. చాలా సేపు కౌన్సిలింగ్ నిర్వహించి అక్కడికి అంబులెన్స్ తెప్పించి ఆమెను ఆసుపత్రి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మగ శిశువు జన్మించింది. మొత్తానికి కూడా ఆదివాసీ మహిళల్లో ఒక విధమైన భయము, మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కావద్దని, దాన్ని తోలదోలితే వారికి సంబంధించిన ప్రాణాలు కాపాడవచ్చు అని చెప్పి వైద్య సిబ్బంది చెప్తా ఉన్నారు. మొత్తానికి నిన్న ఏదైతే ఆదివాసీ మహిళలను సకాలంలో వైద్యం అందించడం, ఆమె ప్రసవించడం, ఇద్దరు క్షేమంగా ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా వైద్య సిబ్బందిని అభినందించారు. శాంకరి. రైట్ మాంతయ్య, థ్యాంక్ యూ.